ప్రకృతి వైపరీత్యాల సమయంలో హైదరాబాద్ను ముంపు కష్టాల నుంచి గట్టెక్కించడానికి హైడ్రాను ఏర్పాటు చేసి దానికి సీఎం రేవంత్ రెడ్డి విశేష అధికారాలిచ్చారు. కమిషనర్గా రంగనాథ్ హైడ్రాను సమర్థవంతంగా పరుగులు పెట్టిస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. చెరువు భూములను కబ్జా చేస్తే సహించేది లేదంటున్నారు. హైడ్రాపై ఏపీలో కూడా చర్చ మొదలైంది. అలాంటి వ్యవస్థ అవసరమని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారు. ఆ క్రమంలో రేవంత్ పవన్ భేటీలో హైడ్రాపై ఆసక్తికర చర్చ జరిగిందట. పటిష్టంగా కట్టిన బిల్డింగులు పేకమేడలా కూలిపోతున్నాయి. ఆ భవంతులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా హైడ్రా బుల్డోజర్లు ఇట్టే నేల కూలుస్తున్నాయి. హైడ్రా అధికారులు ఆక్రమిత స్థలాల్లో వెలిసిన భవంతులపై ఏమాత్రం కనికరం చూపడం లేదు. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడమని తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి ఫుల్ పవర్స్ ఉండడంతో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదే క్రమంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైన ఫోకస్ పెడుతున్నారు. సైలెంట్ గా వచ్చిన హైడ్రా ఈ స్థాయి యాక్షన్ ప్లాన్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇలాంటివి ఎన్నో చూసాం, ఇది కూడా అంతే అనుకున్నారు. కానీ సీన్ మారింది. ఓల్డ్ సిటీలో ఎంఐఎం అయినా, న్యూ సిటీలో చెరువుల్ని చెరపట్టిన ఇతర పార్టీ నేతలైనా ఎవరైతే మాకేంటి అంటోంది హైడ్రా. హైడ్రా బుల్డోజర్ను ఆపడం ఎవరి తరం కావడం లేదు. దాంతో హైడ్రాకు తెలంగాణలో ఏమో డిమాండ్ ఏర్పడింది. ఇక్కడే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ. ఆ మాటకొస్తే ఢిల్లీలో సైతం హైడ్రా లాంటి వ్యవస్థ కావాలని డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు వరదలతో విజయవాడ విలవిల్లాడిపోతోంది. మునుపెన్నడూ లేనంత వరద పోటెత్తడంతో బెజవాడ గజగజా వణికిపోతోంది. బుడమేరు విశ్వరూపంతో విజయవాడలోని సింగ్ నగర్ జలమయమైంది. నీటి ప్రవాహానికి అవకాశం లేకుండా ఇష్టం వచ్చినట్లు జరిగిన ఆక్రమణల కారణంగానే బుడమేరు పొంగిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది. హైదరాబాద్లోని హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేసి ఆలోచనలో పడినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తోంది కరెక్ట్ అని ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసించారు. అదే సమయంలో కూల్చివేతలతో వచ్చే ఇబ్బందులపై కూడా జనసేనాని ప్రస్తావన తెచ్చారు. హైడ్రా లాంటి యాక్షన్ ఉండాల్సిందే అని. అయితే మిడిల్ క్లాస్ వారు, రిటైర్ అయిన వారు తెలియక చేసిన తప్పులను పరిగణలోకి తీసుకోవాలని, అలాంటి నిస్సహాయులకు పునరావాసం చూపించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం పవన్ 6 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రకటించిన ₹1 కోటి చెక్కును అందజేయడానికి జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని కలిశారు. వారి భేటీలో హైడ్రాపై చర్చ జరిగిందట. హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, నాలాలను సంరక్షిస్తున్న రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అభినందించారట. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, నదులు, వాగులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలుస్తామని పవన్ వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు హైడ్రా స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని రేవంత్ కు చెప్పినట్టు చెబుతున్నారు. అదే సమయంతో కూల్చివేతల సమయంలో పేదలు, సామాన్యుల నివాసాలకు సంబంధించి పవన్ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సరైన పునరావాసం చూపించకుండా ఇళ్లను కూల్చివేస్తే వారి బతుకులు రోడ్డున పడతాయని, ముందు పునరావాసం దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం సూచించారట. దానికి రేవంత్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయినట్లు తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి గ్రేటర్ పరిధిలో పేదల నివాసం కోసం గృహ సముదాయాలు నిర్మించారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లలో కూడా చాలా వరకు ఇంతవరకు పంపిణీ చేయలేదు. అలాంటివి గ్రేటర్ పరిధిలోని దాదాపు 80,000 వరకు ఉన్నట్టు రికార్డులు చెప్తున్నాయి. నిరుపయోగంగా ఉన్న వాటిని రిపేర్లు చేసి రెడీ చేస్తే 80,000 కుటుంబాలకు నిలువ నీడ దొరుకుతుంది. మరి కూల్చివేతల విషయంలో నిక్కచ్చిగా ఉన్న రేవంత్ సర్కార్ పేదలు సామాన్యుల పునరావాసం దిశగా పవన్ సూచనలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.